ఎందుకు చెయ్యాలండి? ఆయన ఏం చేశాడు? 100 మందిని చంపేశాడా? ఉరిశిక్ష వేయడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన చేసింది తప్పే. పైరసీ అనేది మూవీని పైరసీ చేయడము, వెబ్సైట్లో పెట్టడం తప్పే. కానీ ఇప్పుడు ఏంటో మరి విచిత్రంగా ఉంది, పబ్లిక్ అంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు లాగా ఆయన చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూడాలంటే 2000 ఉంటే కానీ చూడలేము. మీ అందరూ తెలిసి టికెట్ మనకు డైరెక్ట్గా దొరకదు. బ్లాక్లో కొనుక్కోవాలి, లేకపోతే ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాలి. 500-600 టికెట్, ట్రాన్స్పోర్టేషన్, అక్కడికి వెళ్ళాక ఒక పాప్కార్న్, సోడా, కూల్ డ్రింక్ తాగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే 2000. పేదవాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఎంత పెట్టుకోలేము. ఒక ఇంట్లో 6 ఉన్నాం అనుకో, 12,000 మేము ఎక్కడ పెట్టుకుంటాం ఒక సినిమాకి? ఆయన వల్ల మేము అందరూ సినిమాలు చూస్తున్నాము, పేదవాళ్ళందరూ కూడా అందుబాటులో తెచ్చారంటే పేదవాళ్ళ యొక్క వర్షన్. నా వెర్షన్ ఏంటంటే తప్పే. పైరసీకి ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి దానివల్ల నష్టపోయేది ఒక 100 మంది నిర్మాతలు, దీనివల్ల లాభపడేది 8 కోట్ల మంది. 8 కోట్లు ఇంక ఎక్కువ. అక్కడ ఆంధ్రాలో 6 కోట్లు, ఇక్కడ ఒక 5 కోట్లు, 11-12 కోట్ల మంది దీనివల్ల లాభం ఉంది, నష్టం ఉంది. ఎనీవే ఇలా చేయడం అనేది రాంగే. ఆయనకి ఏదో శిక్ష వేయాలి అంతేగాని చంపేస్తామంటే నాకైతే ఇష్టం లేదు. ఆయన వెళ్ళిపోతే ఇంకొకటి వస్తారు. మా చిన్నప్పటి నుండి చూస్తాం మహేష్ బాబు సినిమా ఒక్కడు కూడా పైరసీ చేశారు తెలుసు. అప్పట్లో సీడీలు దొరికిపోయి వరంగల్లో. పైరసీకి ఎవరు సపోర్ట్ చేయరు ఒక ఆర్టిస్ట్గా. కాకపోతే ఆయన గురి తీయాల్సినంత పెద్ద తప్పు అయితే కాదు, శిక్ష అయితే వేయాలి. ఓకే, ఆయన దగ్గర పెద్ద పారిశ్రామికవేత్తలది డేటా ఉంది, రాజకీయ నాయకుల డేటా ఉంది అని చెప్తున్నాడు. మరి ఒకవేళ వీళ్ళ వల్ల ఆయనకి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? ఏం లేదండి. ఐబొమ్మ రవి గారు అంటే ఆయన చిన్నపాటి ఇంజనీర్. ఆయన ఇంతకుముందు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో చేశారు సీఈఓగా. ఆయనకు అంత డేటా, అంత నెట్వర్క్ పెద్ద సీఎంలతో, మినిస్టర్తో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఉందని నేనైతే అనుకోవడం లేదండి. ఇదంతా ఫేక్ ఎలిగేషన్. అంటే వాళ్ళ ఇల్లు కూడా మీరు చూసే ఉంటారు, వైజాగ్లో. చాలా తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఆయన. ఏంటంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా ప్రతి ఒక్క ప్రజలందరికీ సినిమా అందుబాటులో ఉండాలి. పాపం అందరూ చూడలేకపోతారు. పుష్ప 2 ఎంతమంది చూశారండి మీ అందరిలో? చాలామంది వెళ్ళలేదు అంతే కదా. ఆయన వల్ల చాలామంది చూశారు. అయితే ఓకే అయితే ఆయన చెప్పేది ఏంటంటే, మేము తప్పే చేశాము, కానీ ఆ తప్పులో కొన్ని మంచి కూడా చేశాము, కొన్ని వేరే సైట్లను కూడా మేము ఆపగలిగాము అని చెప్పారు. మీరేమంటారు? ఇప్పుడు సినిమా హీరోలు మేము ఆర్టిస్టులమే. నేను వెళ్తే నాకు ఒక 5,000 10,000 ఇస్తారు. అదే హీరోకి అయితే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకుంటున్నాడు రోజుకి. ఎంత డిఫరెన్స్ ఉందండి. మరి ఇప్పుడు వాళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి కదా. ఇదంతా హీరోల వల్ల అయ్యింది నాకు తెలిసి. వాళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఇలాంటివి ఏమీ రావు. అప్పుడు సామాన్య ప్రజలు కూడా థియేటర్కి వెళ్ళగలడు, సినిమా చూడగలడు, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. వాళ్ళు కూడా రేట్లు తగ్గించుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తాను. అందరు హీరోలు కూడా, ఆల్ టాప్ హీరోస్. కోట్లలో ఎందుకండి మీకు? అయితే రీసెంట్గా కోట్లలో ఎందుకు మీకు అంత రెమ్యునరేషన్? జూనియర్ ఆర్టిస్ట్కి 1000 రూపాయలు ఇస్తారు, ఆయనకు కూడా ఒక 5,000 చేయండి. ఓకే, అయితే రీసెంట్గా హైకోర్టు వెబ్సైట్ కూడా ఒకటి హ్యాక్ అయిందని చెప్తున్నారు. మీరేమంటారు? గూగుల్నే హ్యాక్ చేశారని ఆయన సుందర్ పిచ్చయ్య గారు చెప్పారు. ఎవరో మన ఇండియానే హ్యాక్ చేశాడంట. ఆయనకి మళ్ళీ జాబ్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారట అమెరికా. ఆయనకి ఎంతో 2 కోట్ల ఎంత శాలరీ అండి నెలకి. చాలా ఈజీ అండి సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం, చాలా ఈజీ. మేమే ఉన్నాము, ఫేస్బుక్లో అకౌంట్ ఉంటున్నాయి, అవి హ్యాక్ చేసేస్తున్నారు. యూట్యూబ్లో అకౌంట్ ఉంటున్నాయి, అవి హ్యాక్ చేసేస్తున్నారు. హ్యాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ ప్రాసెస్. అయితే కొందరు చెప్తున్నారు, ఈయనని కొన్ని మంచి పనులకు యూజ్ చేసుకుంటే దేశానికి సహాయపడతారు కదా అని చెప్తున్నారు. అది వాస్తవమేనా? అలాగైతే ఎంతోమంది హ్యాకర్లు ఉన్నారు, వాళ్ళందరినీ యూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఓన్లీ సినిమాలు హ్యాక్ చేస్తున్నాడు, యూట్యూబ్ హ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్ హ్యాక్ చేసిన వాళ్ళు, రకరకాల హ్యాకర్స్ ఉన్నారు కదా. మన అకౌంట్లో మనీలు కూడా హ్యాక్ చేసి తీసేసుకుంటున్నారు. హ్యాకర్లు అందరికీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? ఇలా జరగకుండా చూసుకోవాలి, దానికి తగిన శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చంపాల్సినంత అవసరమైతే లేదు. ఆయన తప్పు చేసినా తప్పులో కొంత మంచి అయితే ఉంది. ఏమంటారు మీరు జర్నలిస్టులుగా? ఉందంట లేదంటారా? మంచి నేనైతే లేదంటానండి. ఓకే, అది మీ ఒపీనియన్. కానీ ఇప్పుడు పబ్లిక్ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి మీరు వీడియోలో ఉన్న కామెంట్లు అన్నీ చూడండి, మొత్తం 100% వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఒక్క పర్సన్ దగ్గర 11 కోట్ల మంది, అంటే 2 రాష్ట్రాల మంది, ఇంతమందిని ఒక్క పర్సన్ ఇంత ఉండి ఈ మాఫియా మొత్తం నడిపించారంటారా? ఈయనతో పాటు ఒక టీం ఉంది. ఏం మాఫియా లేదు, ఆయన ఏం ఆస్తులు సంపాదించుకున్నట్టు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఆయన ఉద్దేశం ఒకటే, పేద ప్రజలకు అందుబాటులో సినిమా ఉండాలని చెప్పేసి ఈ సినిమాని హ్యాక్ చేసి అక్కడ వెబ్సైట్లో పెట్టి పైరసీ చేసింది. అంత గురించి ఆయనకి ఏం ఆస్తులు తొక్కలేవు తోలేదు. ఎనీవే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆయన తెలిసేది తప్పే.
ఆయనకి శిక్ష విధించండి, కానీ ఉరి పోస్తున్నంత మర్డర్ అంత శిక్షలు అయితే వేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈయనని బయట దేశాల నుంచి వేరే కంపెనీల నుంచి కొనుక్కుని వెళ్తాయంటారా? రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఇలాంటివన్నీ తలనొప్పులు జరగవు. సామాన్య ప్రజలు కూడా అప్పుడు అందుబాటులో సినిమా వస్తుంది కాబట్టి థియేటర్ వెళ్ళి చూస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సినిమా చూడాలని. అయితే ఇతన్ని ఇప్పుడు రవిని బయట దేశాల నుంచి వేరే కంపెనీలు వచ్చి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇంకేముంది, అరెస్ట్ అయిపోయినాడు కదా, అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా మరి లేదు, ఆయన తెలుసుకుంటాడు తప్ప ఇంకేముంది. ఓకే, థ్యాంక్ యూ.